హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ 743. ప్రజెంట్ ఖైరతాబాద్ బడా వినాయకుని దగ్గరకు వచ్చేసిన. మార్నింగ్ టైం వచ్చేసి 9 అవుతుంది. అండ్ మొన్నటి నుంచి ఫుల్ వర్షం అయితే పడుతుంది కాబట్టి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాం మీకు ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర. అండ్ గణేశుడు కనిపించకుండా కవర్ అయితే కట్టారు, వర్షం పడుతుందని. అంటే మట్టి వినాయకుడు కాబట్టి నానకుండా కవర్ కట్టేసారు. అండ్ ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది పరిస్థితి అనేది మొత్తం వీడియో మీకు క్లియర్గా చూపిస్తా. చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వినాయకుడు అయితే ఆల్మోస్ట్ 85% కలరింగ్ అయితే అయిపోయింది. మొత్తం 85% కంప్లీట్ చేసేసారు. అండ్ సైడ్కి ఉన్న శివపార్వతుల కళ్యాణ మండపం కూడా నీట్గా కంప్లీట్ చేశారు. అండ్ అవి కూడా చూపిస్తాను, మొత్తం వీడియోలో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మన ఖైరతాబాద్ బడా వినాయకుని దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూస్తారు కానీ మొత్తం వానబడి ఆగమాగం అయిపోయింది. రోడ్లు ఇంకా పచ్చిగా ఉన్నాయి, అంటే చినుకులు ఇప్పుడే తగ్గినాయి అంతే. అండ్ కవర్ అయితే అడ్డం కట్టేసారు మొత్తం వినాయకునికి. వాటర్ అయితే లోపలికి వెళ్ళి నానకుండా వినాయకుడికి. అండ్ సైడ్కున్న రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణం అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివపార్వతుల కళ్యాణ మండపం ఉంది కదా, మొత్తం వర్క్ కంప్లీట్ చేసేసారు. అవి అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నీట్గా ఏమేమి ఎట్లా వర్క్ చేసారు అనేది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు శ్రీనివాస కళ్యాణ మండపం ఫుల్ డీటెయిలింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు విత్ పెయింటింగ్. అండ్ ఏ విధంగా కంప్లీట్ చేసారు అనేది చూడొచ్చు మీరు. మొత్తం శ్రీనివాస కళ్యాణ మండపం అనేది. అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి దేవతలను కూడా డిజైన్ చేసేసారు. అంటే పెళ్లికి వచ్చిన చుట్టాలలాగా మనకు డిజైన్ అయితే చేసేసారు. చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసారు అనేది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వర్క్ చేసారు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి అన్న వర్క్ చేస్తారు, డిజైనింగ్ వర్క్ చేస్తున్నాడు పైన. చూసుకోవచ్చు మండపంకి ఫ్రంట్ సైడ్ పైన అయితే వర్క్ నడుస్తుంది. అండ్ శ్రీనివాస కళ్యాణ మండపం వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే చేసిరండి. మొత్తం బార్డర్ డిజైన్స్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఒకసారి చూసుకోవచ్చు డీటెయిలింగ్గా ఏ విధంగా వర్క్ కంప్లీట్ చేసిరు అనేది చూస్తారు కానీ. ఇది శ్రీనివాస కళ్యాణ మండపం వచ్చేసి ఈ విధంగా వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు రామ్ భగవాన్, మన ఖైరతాబాద్ బడా వినాయకుని రైట్ సైడ్లో రామ్ భగవాన్ ఉంటాడు కదా, రామ్ భగవాన్ది కూడా మొత్తం పెయింటింగ్ కంప్లీట్ చేసేసారు. అండ్ జ్యువెలరీ వర్క్ చేస్తారు, ఇంకా పెయింటింగ్ ఉంది వర్క్ ఒకటి. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసారో రామ్ భగవాన్ది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ డ్రాప్లో మౌంటైన్ టైప్లో దానికి డిజైన్ మన పెయింటింగ్ అయితే ఇస్తారు అన్నవాళ్ళు. ఏ విధంగా పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసారో చూసుకోవచ్చు. మొత్తము బ్యాక్ డ్రాప్లో ఒక మౌంటైన్ లాగా అయితే చేస్తారు దానికి పెయింటింగ్. అండ్ అక్కడ వచ్చేసి మన రావుకేతు వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ ఇంకా పెండింగ్ ఉంది, ఐస్ పెయింటింగ్ కూడా పెండింగ్ ఉంది. అది అయిపోతే క్లియర్ అయిపోయినట్టు. అండ్ మూసిక వాహనానికి అయితే ఇంకా కలరింగ్ వేయలేదు, ఇంకా చేయాలి. అండ్ కొంచెం కలరింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ 85% అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వర్షం కారణంగా కొంచెం వర్క్ అయితే డిలే అవుతుంది. వర్షం పడుతుంది కంటిన్యూగా 3 days నుంచి అయితే మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది వర్క్కి. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసారో, అయినంత వరకు అయినా ఏ విధంగా చేసారో. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి శివపార్వతుల కళ్యాణ మండపం అయితే చూపిస్తాను ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివపార్వతుల కళ్యాణ మండపం వచ్చేసి మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏ విధంగా డిజైన్ చేసారు శివపార్వతి కళ్యాణ మండపం అనేది ఒకసారి చూసుకోవచ్చు డీటెయిలింగ్గా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన పార్వతమ్మని ఏ విధంగా డిజైన్ చేసారు. అండ్ ఇక్కడ మన శంకరుడిని మొత్తం నెక్స్ట్ లెవెల్ డిజైన్ అయితే వేసేసారండి. మొత్తం పెయింటింగ్ వర్క్తో సహా డీటెయిల్గా కంప్లీట్ చేసేసారు. ఒకసారి పాదాలు కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో, పాదాలు కూడా ఏ విధంగా డిజైన్ చేసారు అనేది. అండ్ బ్యాక్ డ్రాప్లో దేవతల ఫేసెస్ అండ్ మ్యారేజ్కి వచ్చిన చుట్టాలలాగా మన డిజైన్ అయితే చేయడం జరిగింది. బ్యాక్ డ్రాప్లో కూడా ఏ విధంగా చేసారో చూసుకోవచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్ డిజైన్, మండపం డిజైన్ అంతా కూడా నీట్గా సెట్ చేసేసారు. చూస్తారు కదా ఈ విధంగా డిజైన్ అయితే చేసేసారు. అండ్ మన శివపార్వతుల కళ్యాణ మండపం వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్. అండ్ ఈ విధంగా డిజైన్ అయితే అయిపోయింది, మొత్తం రెడీ అయితే అయిపోయింది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ రావుకేతులకు పెయింటింగ్ అయింది కానీ ఐస్ పెయింటింగ్ ఇంకా పెండింగ్ ఉంది, ఐస్ పెయింటింగ్ అయితే అవ్వలేదు. అండ్ ఇంకా బాటంలో వినాయకుడికి కూడా పాదాల పెయింటింగ్ కంప్లీట్ చేయలేదు, ఆ పాదాల పెయింటింగ్. అండ్ మనకు మూషిక వాహనం పెయింటింగ్ కూడా అవ్వలేదండి. ఇంకా ఎలుకది కూడా కంప్లీట్ అవ్వలేదు. బార్డర్ కింద వర్క్ అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ ఉంది, ఇంకా చేసేస్తారు అయిపోతుంది. అండ్ వర్షం కారణంగా కొంచెం డిలే అయిపోతుంది. అండ్ దూరం వెళ్ళి ఒకసారి విజువల్స్ అయితే మళ్ళీ చూపిస్తే ఏ విధంగా ఉంది. అండ్ వినాయకుడిని కవర్ చేసేసారు, ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. అండ్ చూస్తారు కానీ మన వినాయకుడి షెడ్ వచ్చేసి ఈ విధంగా కవర్ చేసేసారు. కవర్లతో మొత్తం వర్షం పడుతున్నందుకు కారణంగా. అండ్ ఇక్కడ పైన ఫేస్ దగ్గర చూసుకోవచ్చు కవర్ అయితే చినిగిపోయి ఉంది, మనకు కొంచెం అయితే కనబడుతుంది లోపల నుంచి. అండ్ కిరీటం అయితే మొత్తం ఆల్మోస్ట్ పెయింటింగ్ విత్ స్టోన్ డిజైనింగ్ అయిపోయింది. కిరీటం కూడా వినాయకుడికి ఓన్లీ ఐ పెయింటింగ్ మాత్రం పెయింటింగ్ ఉంది. సైడ్కి ఉన్న ఫేసెస్ ఉంటాయి కదండి, దేవుళ్ళు అవి కూడా మొత్తం కంప్లీట్ చేసేసారు. అండ్ ఆల్మోస్ట్ ఈరోజు వర్షం ఇట్లా పడకపోతే మ్యాక్సిమం ఈవినింగ్ లోపు వర్షం పడకపోయి ఉంటే మాత్రం
కవర్ అయితే ఓపెన్ చేస్తారు. ఒకవేళ కవర్ ఓపెన్ చేస్తే మాత్రం ఇంకో వీడియో అయితే తీసి పెడతాను మీకు డీటెయిల్గా. అండ్ ప్రస్తుతం అప్డేట్ వచ్చేసి ఇదండి ఖైరతాబాద్ బడా వినాయకుని దగ్గర. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.